హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో బడ్జెట్‌లో పెండింగ్ బిల్లులకి తొలి ప్రాధాన్యం మార్గదర్శకాలు విడుదల. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. అలాగే మన వెబ్‌సైట్ అయినటువంటి ఏపీ ఎంప్లాయీ న్యూస్ అండి .com. సో, ఈ వెబ్‌సైట్‌ని అయితే ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ప్రాధాన్యం అండి. తొలి ప్రాధాన్యం రాష్ట్ర బడ్జెట్ మార్గదర్శకాలు విడుదల. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 పూర్తి స్థాయి బడ్జెట్ ఆమోదం పొందిన నేపథ్యంలో పెండింగ్ బిల్లుల చెల్లింపులకు తొలి ప్రాధాన్యతనిస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఈ మార్గదర్శకాలను సంబంధిత శాఖలకు పంపించారు. తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో సమర్థతను పెంపొందించే దిశగా చర్యలు చేపట్టారు. ప్రాధాన్యత ఉన్న అంశాలు పెండింగ్ బిల్లులు చెల్లింపులండి. ఇప్పటికే అనుమతులు పొందిన బిల్లులను చెల్లించడమే తొలి ప్రాధాన్యంగా నిర్ణయించారు. బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం చెల్లింపులు సరిపోకపోతే అదనపు నిధులను కూడా కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర ప్రాయోజిత పథకాలు కేంద్రం నిధులు విడుదల చేసిన తర్వాతే రాష్ట్ర సంబంధిత వాటాలను విడుదల చేయాలని సూచనలు అందాయి. సో, ఇది బడ్జెట్ పరిమితుల్ని మెరుగుపరచడంలో దోహదపడుతుంది. త్రైమాసిక బడ్జెట్ ఖర్చులపై ఆంక్షలు మూడో త్రైమాసికం అండి. సో, బడ్జెట్ కేటాయింపుల ప్రకారంగా ఖర్చుల పరిమితికి లోబడి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆఖరి త్రైమాసికంలో ఖర్చులు సరిసమానంగా పంపిణీ చేయాలని, తద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత రాకుండా ఉంటుందనైతే తెలుస్తోంది. ఇక చివరి త్రైమాసికం కనీసం 25% నిధులను నాలుగో త్రైమాసికం వరకు కూడా మిగిలేలా చూడాలని అయితే ఆదేశించారు. కొత్త పథకాలకు ఆంక్షలు, సమగ్ర అమలు మార్గదర్శకాలు. కొత్త పథకాలకు సంబంధించి నిధులు మార్గదర్శకాలు తీసుకున్న తర్వాతే విడుదల చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు పెండింగ్ బిల్లుల విలువను అయితే పరిగణలోకి తీసుకోవాలి. ఎఫ్ఆర్‌బిఎం ఆంక్షలు. ఎఫ్ఆర్‌బిఎం నిబంధనలకు అనుగుణంగా మాత్రమే కొత్త పనులకు అనుమతులు ఇవ్వాలని అయితే సూచించారు. బడ్జెట్ అంచనాలను దాటే ప్రాజెక్టుల పట్ల కఠినంగా వ్యవహరించనున్నారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులు ప్రాముఖ్యత. ఆర్థిక సమతుల్యత. పెండింగ్ బిల్లు చెల్లించడంతో సరఫరాదారులు, కాంట్రాక్టర్లు తమ పనుల నిరభ్యంతరంగా కొనసాగించగలరు. ఇది ప్రాజెక్టులకు వేగవంతమైన పూర్తి స్థితికి దోహదపడుతుంది. పెట్టుబడిదారుల నమ్మకం. పెండింగ్ బిల్లులను సకాలంలో చెల్లించడం ద్వారా ప్రభుత్వంపై పెట్టుబడిదారుల నమ్మకం పెరుగుతుంది. ఇది ఆర్థిక విధానాలకు స్థిరత్వాన్ని తీసుకొస్తుంది. 2024-25 బడ్జెట్ మార్గదర్శకాలు రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల పునర్వ్యవస్థీకరణకు పెండింగ్ బిల్లుల పరిష్కారానికి మార్గదర్శకాలుగా నిలుస్తాయి. ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ చర్యలు ప్రాజెక్టుల సకాలంలో పూర్తి చేయడానికి నిర్ధారించగలవు. రాష్ట్ర ఆదాయ నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించగలవు. నిర్వహణలో పటుత్వాన్ని, ప్రజా సంక్షేమంలో వేగవంతాన్ని అయితే అందించగలవు. సో, మొత్తానికి మార్గదర్శకాలు సకాలంలో అమలు చేయడం ద్వారా ప్రభుత్వానికి ప్రజానుకూల ప్రతిచర్యలు పొందగలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో, ఫ్రెండ్స్, ఈ మేరకు మన ఏపీ ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి కూడా 25,000 కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్‌గా అయితే ఉన్నాయన్నమాట. సో, వీటికి కూడా ప్రాధాన్యతనిస్తూ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులను సకాలంలో చెల్లించేలాగా ఒక షెడ్యూల్‌ని విడుదల చేయాలనేది ఇదివరకే కోరటం జరిగిందండి ఉద్యోగ వికాస సంఘాలన్నీ కూడా. సో, మరి ప్రభుత్వం ఈ దిశగా ఉద్యోగులకి న్యాయం చేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన ముందు తెలుస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.